ఇలాంటి అట్టముక్కలు మీ దగ్గర కూడా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరే డెఫినెట్గా ట్రై చేస్తారు. ఇది పొడవు వెడల్పుతో సంబంధం లేదండి. నా దగ్గర ఇంతే ముక్క ఉంది, ఇలాగే తీసుకున్నాను. పొడవు 17 ఇంచులు, వెడల్పు 11 ఇంచులు ఉంది. సేమ్ ఇదే సైజులో ఇంకొక అట్టముక్కను కట్ చేసుకున్నాను. రెండు కదలకుండా ఉండేందుకు ప్లాస్టర్ వేసుకుంటున్నాను. మీరు గమ్ కూడా వేసుకోవచ్చు. ఈ అట్టముక్క ప్లేస్లో మీ దగ్గర పాత ప్లాంక్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి ఉంటే అవి కూడా తీసుకోండి. అవైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్టముక్క అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందని దీంతో చూపిస్తున్నాను. రెండు కదలకుండా రెండు వైపులో కూడా ప్లాస్టర్ వేసుకొని మీకు నచ్చిన విధంగా దీన్ని పెయింట్ కానివ్వండి, లేకపోతే గిఫ్ట్ పేపర్ కానివ్వండి వేసుకోండి. ఇప్పుడు మరొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ చేసుకుని కదలకుండా ఉండడం కోసం ప్లాస్టర్ వేసుకుని దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా చేయడం రాకపోయినా ఆర్ మీ దగ్గర ఇలాంటి షీట్స్ లేకపోయినా మన దగ్గర డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, 4 ఒకే రకంగా ఉన్నటువంటి డ్రింక్ బాటిల్స్ తీసుకుని దాని కింద వైపు అలాగే పై వైపుని కట్ చేసుకుని గిఫ్ట్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 వైపులా కూడా గ్లూ గన్ హెల్ప్ తోటి పెట్టేసుకోవాలి. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది కిచెన్లో మనకి భలే బాగా యూజ్ అవుతుందండి. చాలా వరకు స్పేస్ అనేది సేవ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా స్టూల్లో వేసుకుని కింద వైపున మనం సామాన్లు పెట్టుకోవచ్చు, అలాగే పై వైపున కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి.